హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దుబాయ్ స్పెషల్ కునాఫా చాక్లెట్ రెసిపీని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇందుకోసం ఇవి కునాఫా సేమియా అండి. 1 కప్పు కునాఫా సేమియాని ఇలా బటర్తో కానీ నెయ్యితో కానీ మిక్స్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఆల్రెడీ ఫ్రైడ్ సేమియానే తీసుకున్నానండి నేను. తర్వాత 1 కప్ పిస్తాని మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది డార్క్ చాక్లెట్ అండి. ఇందుకోసం నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఈ డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసి బాగా మెల్ట్ అయిన తర్వాత ఈ బౌల్ పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కునాఫా సేమియాని అలాగే పిస్తా మిక్స్ని యాడ్ చేసుకొని, ఇది నేను కునాఫా స్వీట్ కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అండి, వైట్ క్రీము. ఇది మీ దగ్గర అవైలబుల్ ఉంటే కలుపుకోవచ్చు, లేకుంటే ఇలా సేమియాని పిస్తా నట్స్ పేస్ట్ని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ క్రీమ్ని తీసి, ఇది చాక్లెట్ మోల్డ్ అండి. ఈ మోల్డ్లో ఫస్ట్ ఈ చాక్లెట్ని ఒక లేయర్ కింద వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలండి. ఇలా 15 మినిట్స్ తర్వాత ఇది కొంచెం గట్టిపడి ఉంటుంది చాక్లెట్. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కునాఫా క్రీమ్ మిక్చర్ని ఇలా మధ్యలో ఇంకో లేయర్ కింద వేసుకోవాలండి. మనకి మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. ఇలా ఈ సేమియా మిక్చర్ మొత్తం వేసిన తర్వాత మిగిలిన ఈ చాక్లెట్ని ఇలా పైన ఇంకో లేయర్లా వేసేసుకోవాలండి. చాక్లెట్ మొత్తము ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెము మౌల్డ్లో అంతా సెట్ చేసేసి తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. 6 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచితే సరిపోతుందండి. మనకు కావాలనుకుంటే ఓవర్ నైట్ అంతా ఉంచేసుకోవచ్చు. 6 అవర్స్ తర్వాత ఈ చాక్లెట్ మౌల్డ్ నుంచి చాక్లెట్ని వేరు చేసేయాలండి. ఈజీగా వచ్చేస్తుంది. చూశారు కదండి, ఈ విధంగా మౌల్డ్ నుంచి చాక్లెట్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ చాక్లెట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇది దుబాయ్ స్పెషల్ కునాఫా చాక్లెట్ అంటారండి. ఇది పైన చాక్లెట్ మధ్యలో మనకి పిస్తా కునాఫా సేమియా మిక్చరు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.